క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ టీమిండియా ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఇచ్చాడు. గత కొంతకాలంగా కోహ్లీ ఫామ్, ఫ్యూచర్పై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. 2027 ప్రపంచ కప్లో తాను ఆడుతాడా లేదా అనే ప్రశ్నపై కోహ్లీనే స్వయంగా స్పందించాడు. కోహ్లీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోహ్లీ మాట్లాడుతూ తాను ఇకపై ఎవ్వరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. నేను ఒక చోట ఉన్నప్పుడు నా వల్ల అక్కడ వాల్యూ పెరుగుతుందని నేను భావించాలి. అవతలి వాళ్ళు కూడా నన్ను గౌరవించాలి. అలాంటప్పుడే నేను అక్కడ ఉంటాను. అంతేకాని నా విలువను నిరూపించుకోవాలని ఎవరైనా నాపై ప్రెషర్ తెస్తే క్షణం కూడా ఆలోచించకుండా అలాంటి ప్లేస్ నుండి నేను తప్పుకుంటానని కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక తన ఫిట్నెస్ గురించి చెబుతూ, టీం కోసం వన్డే మ్యాచ్లో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయమన్నా నేను హ్యాపీగా చేస్తాను. నా కెరీర్లో ప్రతి బాల్ని ఇదే నా చివరి బాల్లా భావించి ఆడతాను. అంత కష్టపడిన తర్వాత కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది నాకు సరైన ప్లేస్ కాదని అన్నాడు. చివరిగా 2027 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ, భారత్ తరపున వరల్డ్ కప్ ఆడటం ఎప్పుడూ గర్వకారణమే. కానీ ఆ జర్నీ 2 వైపుల నుండి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. పరిస్థితులను మార్చాలని చూస్తే నేను తప్పుకోవడానికి వెనుకాడనంటూ సెలెక్టర్లకు పరోక్షంగానే గట్టి వార్నింగ్ ఇచ్చాడు కింగ్ కోహ్లీ. Taste the Daily.